శ్రీ గణేష్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మడ్ ఫోర్ట్ పాఠశాలలో ప్రతిభావంతులైన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 45 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలను అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులు నియోజకవర్గానికి గర్వకారణమన్నారు. డబ్బు లేక ఏ పేద విద్యార్థి చదువు ఆపకూడదనేదే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, విద్యార్థుల ఉన్నత చదువులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. చెల్లెని చూడనోడు ఇక్కడ వచ్చి వేరే ఆడబిడ్డలను చూస్తారంటే ఎవరన్నా నమ్ముతారా? కల్వకుంట్ల కవిత గారు ఏమన్నది, ఆయనకు బుద్ధి లేదు, ఆయన పిట్టల ద్వారా ఆయన ఒట్టి ట్విట్టర్ టిల్లు ఒట్టి సోషల్ మీడియాలో ఉంటాడు. ఆయన గురించి కూడా మాట్లాడాల, సిగ్గు ఉండాలి ఆయనకి. కేటీఆర్కి 50 సార్లు వాళ్ళ అయ్యా అప్ అండ్ డౌన్ ఇక్కడికే ఫామ్ హౌస్ పోయి అనేక ఇబ్బందులు అయింది ప్రజలకు. ట్రాఫిక్ ఆంక్షలతోటి గంటలు పోలీసులు రోడ్ల మీద ఉంటుండే. వాళ్ళు ఏమైనా ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకోవాలి. మేము మస్తు సార్లు కష్టపడ్డాము, రాలే, వాళ్ళ అదృష్టం బాగుంటుంది వస్తుంటే. నిన్ననే అయినాడు మొగతనం గురించి. మగవాడు అంటే అట్లుండాలి, పోవాలా, రాగానే 6 నెలలు తీసుకొచ్చిండు, శంకుస్థాపన చేసిండు, ఎవరెవరికైతే ఇవ్వాలి వాళ్ళకంతా పైసలు కట్టిండు. మొగతనం గురించి ఈయన మాట్లాడతారా? ఎప్పుడు వచ్చినాము కాదు, దిగిందా లేదా అనే దానికి వారే నిదర్శనం. వచ్చిండు, ఎలివేటెడ్ కారిడార్ డబ్బులు కట్టిండు, అన్నిటి పైసలు నడుస్తుంది. ఎవరెవరైతే భూములు ఇస్తారు వాళ్ళ డబ్బులు కూడా పడుతుంది. వాళ్ళతో 10 సంవత్సరాల్లో ఏం చేతగాలి, ఇంకేం లేస్తారు, లేచిండు సచ్చిరాలు. చెల్లెని నా పేరు క్రిస్టియన్ పాల్. నేను డాక్టర్ అమ్మ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. నాకు 968 మార్క్స్ వచ్చాయి. మేము ముగ్గురం గర్ల్స్ అన్నమాట. మా డాడీ ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతూ మమ్మల్ని చదివిస్తున్నారు. అండ్ బుక్స్కి, ఫీజ్కి అన్నిటికీ మా డాడీయే చూసుకుంటున్నారు. అండ్ ఇలాంటి స్కాలర్షిప్స్ కోసం ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్. I got 991 out of 1000. I thank Chief Ganesh Garu for this opportunity. నేను ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నానో అప్పుడు నాకు ఒక ట్యూమర్ ఉందని తెలిసింది. ఆ ట్యూమర్ వల్ల నా లైఫ్ ఎంతో స్పాయిల్ అయిపోతుందని డాక్టర్ చెప్పాడు. దాని తర్వాత నాకు అస్సలు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వలేదు. ఇప్పుడు మా మ్యాక్స్ చెప్తే 55,000 పెట్టి నాకు ఆపరేషన్ చేయించారు.